Near GSR swimming pool, MN Reddy Nagar, Champapet. Flat for sale 3 BHK, 2 BHK. ఇది చంపాపేటలో ప్లాట్ఫామ్ సేల్ ఉంది. ఎంఎన్ రెడ్డి కాలనీ నియర్ జేఎస్ఆర్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంది. బాల్కనీ కూడా మంచిగా వేసినారు. ఇక్కడ చాలా పెద్దగా ఉంది. లోపల పోయి తీసుకుంటాము. అప్పుడు చూడండి, చాలా పెద్ద పెద్ద బాల్కనీస్ ఉన్నాయి. ఫ్రెష్ అప్కి మనం నియర్ జిఎస్ఆర్ స్విమ్మింగ్ పూల్, ఎంఎన్ రెడ్డి కాలనీ, చంపాపేట్. ప్లాట్ఫామ్ సేల్ 3 BHK, 1,20,00,000 రూపీస్. ఇంకొకటి ఫ్లాట్ ఉంది, అది కూడా మీరు అడగండి ఫోన్ చేసి. మీరు కనుక్కున్న తర్వాత రండి సార్. ఇది పార్కింగ్ ఏరియా మొత్తం టోటల్గా మనకి ఫుల్లీ వెంటిలేటెడ్ అపార్ట్మెంట్ ఉంది. మార్నింగ్ వాక్ కూడా ఉంటుంది దీనికి. ఇక్కడ మామిడి పండులు కూడా వచ్చేసినాయి చిన్న చిన్న చెట్టులకి. నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇంత చిన్న మామిడి చెట్టుకి మామిడి కాయ వచ్చిందని. నాకు తెలియదు, నేను ఇప్పుడు దాకా చూడలేదు. ఎక్కడైనా విన్నాను కానీ చూడలేదు. వీళ్ళు పెట్టినారు. ఇది మన స్టెప్స్లో ఇది పవర్ బ్యాకప్ కూడా ఉందండి. ఫుల్ పార్కింగ్ ఏరియా అండి. ఇది కింద చాలా విశాలంగా ఉంది. ఇప్పుడు ఇది మన పక్కన బిల్డింగ్స్ అండి. ఇది మొత్తం ఇది మన బిల్డింగ్ అండి. మన బిల్డింగ్ పేరేమో ఇది మన బిల్డింగ్ అండి. ఇది ఇక్కడ మనం బోర్డు కూడా రాస్తున్నాం, ఎస్పీ గ్రూప్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అని. 3 BHK ప్లాట్ఫామ్ సేల్, రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ ఉన్నాయండి. ఇది మీకు ఈ టైల్స్ కూడా మంచిగా వేస్తారండి. ఇక్కడ బాగున్నాయి మొత్తం. ఇది 4 feet ఉన్నాయండి స్టెప్స్. మనం అల్మారీ ఏదైనా మనం సామాన్ తీసుకుపోవాలంటే కూడా మంచిగా ఉంటుంది. మంచి సైజ్ పెట్టున్నారండి. మొత్తం ఇది 8 feet ఉంటుంది. ఈ స్టెప్స్ ఏమో 4 feet ఉన్నాయండి. ఇది ఓపెన్ స్పేస్ అండి. మన ఫ్లాట్స్ ఆపోజిట్ లో డోర్స్ కూడా మంచిగా వాస్తులాగా పెట్టారండి. ఆపోజిట్ పెట్టకుండా ఫ్లాట్స్ ఉంది. ఇది మన లెఫ్ట్ అండి. ఇది ఎంఎన్ రెడ్డి కాలనీ, చంపాపేట్, నియర్ జిఎస్ఆర్ స్విమ్మింగ్ పూల్. ఇది మన ఫ్లాట్ అండి. లోపల పోతున్నాము. సెఫ్టీ గ్రిల్స్ కూడా ఆల్రెడీ చేసి ఉన్నాయండి. దీనికి సెఫ్టీ గ్రిల్స్ కూడా ఆల్రెడీ చేసి ఉంది. ఇది వేరే వాళ్ళు తీసుకున్నారు అండి. వాళ్ళు చేపించుకుంటున్నారు. ఇక్కడ సార్ వాళ్ళు చాలా మంచిగా చూస్తున్నారని వాళ్ళు బిల్డింగ్ ఇచ్చినారు మొత్తం చేపించి. ఇది మన ఓపెన్ ఫ్లాట్ అండి. మొత్తం టోటల్గా చాలా విశాలంగా ఉందండి. చాలా పెద్దగా ఉంది హాల్. సరే, ఇది మన హాల్ అండి. ఇక్కడ మన పైన కర్టెన్ రాడ్స్ వేసుకోవచ్చు. పర్సనల్గా అయిపోతుంది. చాలా పెద్దగా హాల్ ఉంది ఇది. సార్, ఇది రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి. ఇది ఇంకా వాష్రూమ్స్, ఇది వాష్రూమ్ కామన్ వాష్రూమ్ అండి. ఇది మొత్తం పెట్టిస్తారండి. ఇది కామన్ వాష్రూమ్. ఇది మినిమం 8 feet దాకా టైల్స్ పెట్టారండి దీనికి. ఇప్పుడు కామన్ బాత్రూమ్ చూస్తున్నారు కదా. ఇది ఏమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, చిన్న బెడ్రూమ్. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. దీని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది గెస్ట్ బెడ్రూమ్, కామన్ బెడ్రూమ్ అండి. కొన్ని వాళ్ళు కామన్ అంటారు, కొన్ని వాళ్ళు గెస్ట్ అంటారు, కొన్ని వాళ్ళు చిల్డ్రన్స్ అంటారు. మంచిగా ఉంటుంది ఇది మనకి బయట వ్యూ అండి. మనం బాల్కనీలో వెళ్తున్నాం ఇప్పుడు. నేను కింద చూపించినారు కదండి మీకు బయట మన చుట్టుపక్కల మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయని. ఇది మన చుట్టుపక్కల మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి ఇదండి మొత్తం. ఇక్కడ కూడా చాలా మంచిగా చెట్లు పెట్టుకున్నారండి అందరు. వాళ్ళ దగ్గర కూడా చాలా మంచిగా ఓపెన్ గా ఇచ్చినారండి జాగా. చాలా మంచిగా వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మంచి కాలనీ అండి ఇది ఎంఎన్ రెడ్డి నగర్, నియర్ జిఎస్ఆర్ స్విమ్మింగ్ పూల్, చంపాపేట్ అండి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వెళ్తున్నాం అంటే దీనికి కూడా అటాచ్ ఉన్నాయండి మొత్తం. పక్కన విండో ఉంది.
బాల్కనీ తీయలేదండి, దీనికి చిన్న పిల్లలు కదా బయట బాల్కనీలో వస్తారని ఇక్కడ పెట్టలేదు. బాల్కనీ తీయవచ్చు దీనికి, కానీ తీయలేదు. టైల్స్ నేను వీడియో పెద్దగా అయింది కానీ మంచిగా చూడవచ్చండి. మీరు వచ్చిన తర్వాత కూడా మంచిగా చూసుకోవచ్చండి. ఇది ఇప్పుడు మనం టోటల్ వాష్రూమ్లో వెళ్తున్నామండి. ఇది మన వాష్రూమ్ అప్పుడు కొంచెం జాగా ఓపెన్ ఉంది. ఇది పైన ఏమో స్టోరేజ్ ఉన్నాయండి, స్టోరేజ్ ఏది తగ్గుకోవచ్చు. ఇది మనం వాష్రూమ్లో వెళ్తున్నాము. పిల్లలు కదా బయట వచ్చిన తర్వాత బట్టలు వేసుకుంటారండి, దీనికి ఓపెన్ స్పేస్ వదిలారండి. దీనికి కూడా పైదాకా మొత్తం టైల్స్ పెట్టారండి. ఈ చిల్డ్రన్ సీలింగ్ హైట్ కూడా చాలా పెద్దది, ఫ్లాట్ కూడా చాలా పెద్దగా ఉందండి, రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి. మంచి ఏరియాలో ఉందండి. చంపాపేట మెయిన్ రోడ్ దగ్గర ఏంటి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది మెయిన్ రోడ్కి. మళ్ళీ ఈ రూమ్ నుంచి బయట వస్తున్నాను. కామన్ వాష్రూమ్ ఉంది. కామన్ వాష్రూమ్ పక్కన ఇంకొకటి పిలిపించి గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పారు కదా. ఇప్పుడు ఈ రూమ్ నుంచి బయట వస్తే మనం హాల్లో వెళ్తున్నామండి. ఇది మనం హాల్ నుంచి బయట వస్తున్నాం. బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయట వస్తున్నామండి. ఇది హాల్ అండి మనది మొత్తం టోటల్. మళ్ళీ హాల్ చూపిస్తున్నానండి. ఈ హాల్ నాకు చాలా నచ్చింది, అందుకోసం బార్బార్ ఈ హాల్ చూపిస్తున్నానండి. చాలా పెద్దగా హాల్ అండి ఇది మళ్ళీ మనకి బాల్కనీ ఇక్కడ వెళ్ళవచ్చు. హాల్ నుంచి ఈ బాల్కనీ అండి. దీనికి సేఫ్టీ గ్రిల్స్ ఉన్నాయి మొత్తం టోటల్గా. ఏదైనా చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. ఇక్కడ ఇది సేఫ్టీ గ్రిల్స్ వాళ్ళు చేయించుకున్నారండి. ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు చేయించుకున్నారు. మీరు కావాలంటే నేను కూడా చేయించుకోవచ్చు అండి. ఇది చాలా మంచిగా అండి. ఇది ఫ్లవర్ పాట్స్ పెట్టుకోవచ్చు అండి ఇక్కడ మనం. ఇప్పుడు మనం బాల్కనీ నుంచి మళ్ళీ లోపల హాల్ దగ్గర వెళ్తున్నాం. ఇది మన హాల్ అండి. సరే, ఇది మనం హాల్ నుంచి మనం మళ్ళీ ఇది నేను మర్చిపోయాను తీసేది, పూజా రూమ్ ఉంది. ఇంకొకటి ఇది మన డైనింగ్ హాల్ స్పేస్ వస్తుందండి, ఎందుకంటే కిచెన్ పక్కనే ఉంది. దాని గురించి ఇది మన కర్టెన్ డాట్స్ కనబడుతుందండి. ఇది కర్టెన్ డాట్స్ పెట్టలేదు, కర్టెన్ డాట్స్ కోసం ఉంది, ఆ జాగా వదిలేస్తారు. ఇది మొత్తం మనకి డైనింగ్ ఏరియా వస్తుందండి. నేను చూపించినాను కదా, ఇది ఇక్కడ నుంచి మనకి డైనింగ్ స్పేస్. ఇది మొత్తం కిచెన్ ఏరియాలో వెళ్తున్నాం మనం. ఇప్పుడు డైనింగ్ నుంచి కిచెన్ ఏరియాలో పోయిన తర్వాత మనం బయట వస్తాము. ఇది మొత్తం కిచెన్ ఏరియా అండి. ఇది ఫ్లాట్ కొనుక్కున్న అయినా తీసుకున్నారండి. ఇది చేసుకున్నాడు మొత్తం. డిస్క్రిప్షన్లో అంతా మొత్తం టోటల్గా పెడతామండి. ఇది చేయించుకోవాలంటే మీరు చేయించుకోవచ్చు అండి. ఆయన సూపర్వైజర్ ఉన్నాడు బాబు, చాలా మంచి ఆయన నిలబడి చేయించుకున్నాడండి. ఇది మీరు కావాలంటే అట్లా చేయించుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి కిచెన్ నుంచి బయట వస్తున్నాము. మళ్ళీ డైనింగ్ హాల్ ఉంది. ఇది డైనింగ్ హాల్ అండి. ఇది మొత్తం డైనింగ్ హాల్. పైన వాల్ కనబడుతుందండి, అది కర్టెన్ రాడ్ వేసుకోవచ్చు. ఇది మొత్తం మన డైనింగ్ హాల్ అండి. బాల్కనీ, అక్కడ 2 బెడ్రూమ్స్, ఒక వాష్రూమ్ ఉంది, కామన్ వాష్రూమ్ ఉంది. మళ్ళీ ఇక్కడ బాల్కనీ ఉంది. మళ్ళీ ఇక్కడ పక్కన కిచెన్ పక్కన నుంచి మనం పూజా రూమ్లో వెళ్తున్నామండి. అసలు ఫస్ట్ పూజా రూమ్లో పోవాలా, మర్చిపోయాను, కిచెన్లో వచ్చేసింది. ఇది మన పూజా రూమ్ అండి. ఇది మన పూజా రూమ్ అండి. ఇది టైల్స్ మొత్తం చేసి ఉంది అండి ఇక్కడ. అసలు ఇది మన పూజా రూమ్ డోర్ అండి. నేను లోపల నుంచి తీసుకుంటున్నానండి. పూజా రూమ్ లోపల డోర్ కూడా కనపడాలి కదా, డోర్ వేసుకుంటే లోపల నుంచి డోర్ ఎట్లా ఉంటుందని దాని నుంచి వాయిస్ అదే. పూజా రూమ్ ఉంది. ఇప్పుడు పూజా రూమ్ నుంచి మనం బయట వచ్చినామండి. ఇది ఇంకోటి మనది మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఆ మాస్టర్ బెడ్రూమ్ నుంచి చాలా ఇది పెద్దగా ఉంటుంది. ఇక్కడ మనం స్టోరేజ్ కూడా ఉంది. మనం మాస్టర్ బెడ్రూమ్లో వెళ్తున్నప్పుడు ఉందండి. ఇది మొత్తం చేయించుకున్నారండి వాళ్ళు, ఎవరు ఫ్లాట్ కొనుక్కున్నారు వాళ్ళు చేయించుకున్నారు. ఇది మనం మాస్టర్ బెడ్రూమ్ అండి.
చాలా స్పేషియస్ ఉన్నాయండి, చాలా పెద్దగా బయట ఉంది. సైజు మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఏంటంటే ఒక్కొక్క బెడ్రూమ్ ఇంత సైజు ఉన్నాయని వేసేస్తామండి. మన వాష్రూమ్ అండి, దీనికి కూడా వాష్రూమ్కి చాలా పైదాగా టైల్ పెట్టారండి. ఇది షవర్ పెట్టలేదండి, రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి. ఎయిర్ కూడా పోవాలని మంచిగా వెళ్ళు కూడా పెట్టాలండి. మొత్తం మర్చిపోయానండి నేను, యూటిలిటీ బాల్కనీ ఉంది. కిచెన్ పక్కన మనం బట్టలు వాష్ చేసుకుని వాషింగ్ మిషన్ పెట్టుకుంటారు కదా, అది ఇది వాళ్ళు చేపించుకున్నారండి. ఎవరు కొనుక్కున్నారు కదా వాళ్ళు చేపించుకున్నారండి. ఇది సెప్టిక్ గేర్స్ వాళ్ళు దేని గురించి చేపించుకున్నారు, ఇది ప్లాట్ఫామ్ కూడా చేపించుకున్నారండి. ఇక్కడ వీళ్ళు దేని గురించి చేపించుకుని మీకు తెలియదండి. ఇది నేనైతే చూడలేదు ఇంకోదాగా ఇక్కడ చేపించిన యూటిలిటీ మొత్తం. ఇది మనం గ్యాస్ సిలిండర్ పెట్టుకోవచ్చు. ఇది గ్యాస్ సిలిండర్ పైప్. ఇది మొత్తం మనకి బయట మనకి ఓపెన్ స్కై ఉంది. ఫస్ట్ ఇప్పటి నుంచి మనం కిచెన్లో వెళ్తున్నామండి. మళ్ళీ మనం కిచెన్లో వెళ్తున్నాం. కిచెన్ నుంచి మనం ఇప్పుడు సార్ ఇక్కడ ఇంకోటి ఫ్లాట్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK. ఇక్కడ మనం ఈ 3 BHK మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఫ్లాట్. ఇది మొత్తం చూసుకున్నారు. ఇది లిఫ్ట్స్, ఓపెన్ స్పైన్, ఇది మొత్తం ఓపెన్ కారిడార్ అండి. ఇక్కడికి మనం ఇంకొకటి ఇక్కడ వెళ్తున్నాము. లోపల ఇంకొకటి ఉంది సిఎల్కి. ఇది కూడా చాలా పెద్దగా ఉందండి ఫ్లాటు. ఇది మన డ్రాయింగ్ రూమ్ అనుకోండి. లోపలికి వెళ్తున్నాము. పక్కన ఒక బెడ్రూమ్ ఉంది. ఇది మొత్తం ఇది డైనింగ్ హాల్ హైట్ అది ఇది టోటల్గా. మనం ముందుగా బాల్కనీలో వెళ్తాము. బాల్కనీ చాలా పెద్దగా పెట్టాలండి. ఇక్కడ మనం సాయంత్రం లేకుంటే సన్ బాత్ కోసం మంచిగా కూర్చోండి. ఇది చాలా పెద్దగా అండి, 6 feet అనుకుంటాను. ఇది బాల్కనీ పెట్టాలి 6 feet మనకి. 6 feet అండి. ఇది మనం ఇక్కడ కూర్చుని క్యారమ్ బోర్డు ఏదైనా మనం స్పోర్ట్స్, ఇండోర్ స్పోర్ట్స్ చేసుకోవచ్చండి. ఇది మనం మొత్తం పక్కన బిల్డింగ్స్ మొత్తం టోటల్గా బాల్కనీ నుంచి తీసుకుంటున్నానండి, లోపల నుంచే తీసుకుంటున్నాను. ఇది మొత్తం చెప్పిన కదా మ్యాంగోకి కాబోతుంది మామిడి చెట్టులు అన్నీ ఉన్నాయండి. మనీ ప్లాంట్ కూడా ఉన్నాయి ఇక్కడ. పక్కన కూడా ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది. వాళ్ళు కూడా గిట్స్లు వేసుకున్నారు. మొత్తం అయిపోయిన తర్వాత తీసేస్తారండి నేను అనుకుంటున్నాను. పక్కన కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది మనం హాల్ నుంచి మళ్ళీ బాల్కనీ నుంచి డైనింగ్ హాల్లో వచ్చినాం. మళ్ళీ హాల్లో పోకుండా మనం ఇది పూజా రూమ్లో వెళ్తామండి. ఫస్ట్ ఇది మన పూజా రూమ్ అండి. ఇది పూజా రూమ్, సేమ్ పూజా రూమ్ అండి. అక్కడ చూపించాను కదా మీకు పూజా రూమ్, సేమ్ అట్లనే ఉంటుందండి ఇది పూజా రూమ్. బల్బ్, స్విచ్ మొత్తం పెట్టి ఉందండి ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు మనం పూజా రూమ్ నుంచి మనం కిచెన్లో వెళ్తున్నాము. ఇది ఇంకా కిచెన్ కాలేదండి, ఇది రెడీ టు మూవ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లోనే అండి ఇది. ఈ కిచెన్ ఎందుకు చేయలేదంటే మీరు ఏ మోడల్లో చేసుకోవాలంటే ఆ మోడల్లో మీరు కిచెన్ చేసుకోవచ్చు అని, దాని గురించి కిచెన్ చేసుకోలేదండి. మీరు మొత్తం ఇది కబోర్డ్స్ ఎట్లా పెట్టుకోవాలా ఈ డిజైన్ లాగా మీరు చేసుకోవచ్చు పైన, అందుకోసం చేయలేదు. కావాలంటే సేమ్ ఎట్లా చేస్తున్నారు బిల్డర్ అట్లా చేసి ఇచ్చేయండి, అట్లనే చేసి ఇచ్చేస్తామండి. ఇది పక్కన మనకి వాష్ ఏరియా అండి. ఇది వాష్ ఏరియా ఉంది. స్విచ్ బోర్డ్ కూడా పెట్టేసాను ఇక్కడ. ఇది మొత్తము సార్. ఇది మనం మళ్ళీ కిచెన్లో వచ్చేస్తున్నాము. మీరు కిచెన్ ఎట్లా చేసుకోవాలంటే అట్లా చేసుకోండి. ఇది ఓపెన్ స్పేస్ ఇచ్చేస్తారండి మనకి, అర్థమైందండి. సరే, ఇక్కడ మనం కిచెన్ నుంచి బయట వస్తున్నామండి. ఇది ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది, హ్యాండ్ వాష్ పెట్టుకోవచ్చు. ఇది మనం లోపల వెళ్తున్నాము. ఇంకోటి బెడ్రూమ్ ఉంది, ఈ బెడ్రూమ్లో వెళ్తున్నాము. ఇది కూడా చాలా మంచి బెడ్రూమ్ అండి, చాలా పెద్దగా ఉంది బెడ్,
చాలా పెద్దగా ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకున్నానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మనం లోపల వెళ్తున్నామండి. ఇది కూడా వాష్ ఏరియా అండి. వాష్రూమ్ అండి ఇది. దీనికి కూడా చాలా మంచిగా చేస్తున్నాండి. టైల్స్ కలర్ఫుల్ మ్యాచింగ్ చాలా మంచిగా ఉన్నాయండి. కమోడ్ ఏరియా అండి. ఇక్కడ కమోడ్ బిల్డర్ ఏం చేస్తారండి, ఇంకా ఏ లేదు, రెడీ టు మూవ్ అండి. వేరే వాళ్ళు లివర్స్ యూజ్ చేసుకుంటారండి. ఇది మొత్తం పెట్టలేదండి. మంచిగా ఉండదు కదా అంటే వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటే అందులో చేయలేదు. రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి. చంపాపేట్ జిఎస్ఆర్ స్విమ్మింగ్ పూల్, ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ, 1,20,00,000 చెప్తున్నారండి. మళ్ళీ ఒక బెడ్రూమ్ నుంచి మనం బయట వచ్చినాము, ఇక్కడ వస్తున్నాము, ఇంకొక బెడ్రూమ్లో వెళ్తాం మనం. మళ్ళీ ఇంకొక కామన్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్ ఉన్నాయండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. కామన్ బెడ్రూమ్ అనుకోండి, గెస్ట్ బెడ్రూమ్ అనుకోండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది సార్ ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. మనకి పైన స్టోరేజ్ కూడా ఉందండి. ఏదైనా స్టోరేజ్ పెట్టుకోవచ్చు అండి.